ఉత్తర భారతాన్ని వరుస భూకంపాలు వణికించాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే బీహార్ రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. ఉదయం 8 గంటల 2 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. సివాన్లో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రకంపనల కారణంగా ప్రాణ ఆస్తి నష్టాలు నమోదు కాలేదు. అంతకుముందు తెల్లవారుజామున 5 గంటల 35 నిమిషాల ప్రాంతంలో ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో భారీ శబ్దం కూడా వినిపించినట్లు కొందరు స్థానికులు చెప్తున్నారు. అపార్ట్మెంట్లు, విద్యుత్ స్తంభాలు ఊగిపోయాయని చెప్తున్నారు. దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఢిల్లీలో మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రతా చర్యలు పాటించాలని కోరారు. అయితే ప్రకంపనలు సంభవించిన సమయంలో కొన్ని సెకన్ల పాటు పెద్ద శబ్దం వినిపించింది. తక్కువ లోతున ఉండే భూకంప కేంద్రం ఏర్పడినప్పుడు ప్రకంపనల సమయంలో ఈ బూమింగ్ శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ సమయంలో భూమిపై ప్రకంపనలు రావడంతో పాటు స్వల్పకాలం వచ్చిన భూతరంగాలు గాలితో కలిసి ధ్వని తరంగాలుగా ఏర్పడతాయని యుఎస్ జియాలజికల్ సర్వే వెల్లడించింది. అధిక ఫ్రీక్వెన్సీ కంపనాల కారణంగా బూమ్ శబ్దం వస్తుందని పేర్కొంది. భూమి ఉపరితలం నుండి 70 కిలోమీటర్ల లోతులో ఉంటే షాలో ఫోకస్ ఎర్త్క్వేక్స్గా పరిగణిస్తారు. కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా శబ్దాలు వినిపిస్తాయి. ఢిల్లీ, బీహార్లో వచ్చిన ప్రకంపనల్లో భూకంప కేంద్రాలు కేవలం 5 కిలోమీటర్ల నుండి 10 కిలోమీటర్ల లోతులోనే ఉన్నాయి.